హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. మనం డైలీ స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు కూడా ఒక మంచి స్టోరీతో నేను మీ ముందుకు వచ్చానండి. తప్పకుండా లాస్ట్ వరకు వినండి. చిన్న స్టోరీ అయినా చాలా మంచి స్టోరీ అండి. ప్రతి ఒక్కరూ వినాల్సినటువంటి ఒక మంచి స్టోరీ అండి. స్టోరీ పేరు వచ్చేసరికి ఉన్నత పదవులలో ఎవరు ఉండాలి, అసలు ఉన్నత పదవుల్లో ఎలాంటి వారిని నియమించాలి అనేది ఈ స్టోరీలో చాలా బాగా వివరించారండి. తప్పకుండా లాస్ట్ వరకు వినండి. ఉన్నత పదవులలో ఎవరు ఉండాలి, ఉన్నత పదవులలో ఎలాంటి వారిని నియమించాలి అన్న అనుమానం వచ్చింది ధర్మరాజుకి. తన సందేహాన్ని నివృత్తి చేయమని ఆయన భీష్ముణ్ణి కోరాడు. అప్పుడు భీష్ముడు ఓ కథ ద్వారా ధర్మరాజు సందేహాన్ని నివృత్తి చేశాడు. పూర్వం ఒక అడవిలో ఓ ముని తపస్సు చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఓ కుక్క ఎప్పుడూ ఆ ముని వెంటే తిరుగుతూ ఉండేది. తన పట్ల విశ్వాసంగా ఉన్న ఆ కుక్కని చూసిన ముని దానిని తన చెంత ఉండనిచ్చేవాడు. వీరి అనుబంధం ఇలా కొనసాగుతుండగా ఓ రోజు ఆ కుక్క ఓ పులి కంట పడింది. అంతే, ఆ పులి తన పంజా విసురుతూ కుక్కను బలిగొనబోయింది. వెంటనే ఆ కుక్క పరుగు పరుగున పోయి మునీశ్వరుని వెనక నక్కింది. తనను నమ్ముకున్న కుక్క ఆ పులి కంటే బలహీనంగా ఉండడం వల్లే కదా దానికి ఆపద కలిగింది అనుకున్నాడు మునీశ్వరుడు. దాంతో ఆ కుక్కని పులిగా మార్చేశాడు. ఈ ఘటనను చూసిన పులి భయపడి గిర్రున వెనక్కి తిరిగి పారిపోయింది. కానీ పులిగా మారినంత మాత్రాన కుక్క జీవితం పూర్తిగా సురక్షితమనడానికి లేదు. ఎందుకంటే మరోసారి దాని మీదకు ఓ ఏనుగు దూసుకు వచ్చింది. దాంతో పులి రూపంలో ఉన్న కుక్కని ఏనుగులా మార్చివేశాడు ఆ మునివర్యుడు. ఇలా ఏ జంతువు దాడి చేసినా తన దగ్గర ఉన్న కుక్కను అంతకంటే బలమైన జంతువుగా మార్చసాగాడు ముని. అలా మృగరాజులా మారిన కుక్క ఓ రోజు బోర విరుచుకొని అడవిలో తిరగసాగింది. ఇక తన మీద దాడి చేసేంతటి శక్తి మరో జంతువుకు లేదన్న నమ్మకంతో నిర్భయంగా సంచరించసాగింది. కానీ అలా తిరుగుతుండగా దాని మనసులో ఓ ఆలోచన మొదలైంది. ముని నా మీద జాలి చూపాడు కాబట్టి నన్ను అన్నింటికంటే శక్తివంతమైన జంతువుగా మార్చాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ రేపు మరో జంతువు ఏదన్నా మునీంద్రుని శరణు వేడితే నా పరిస్థితి ఏంటి? అప్పుడు నాకంటే బలమైన జంతువు ముందు తల వంచాల్సిందే కదా అనుకుంది. అసలు ఆ మునీశ్వరుని చంపి పారేస్తే అతను మరో జంతువు మీద జాలి చూపే అవకాశం ఉండదని పన్నాగం పన్నింది. కుక్క తన మనసులో ఇలాంటి దుర్మార్గపు యోచనలు చేస్తూ ఏమీ ఎరగనట్లు ముని ముందరికి వచ్చి కూర్చుంది. కానీ కుక్కను మృగరాజుగా మార్చిన వాడు దాని మనసులో ఏముందో గ్రహించలేడా? మునీశ్వరుడు ఎప్పుడైతే కుక్క మనసులోని దురాలోచనలు పసిగట్టాడో వెంటనే తిరిగి దానిని కుక్కగా మార్చేశాడు. అది పూర్వంలాగే కుక్క బతుకును గడపసాగింది. కాబట్టి ధర్మనందన, దుర్మార్గులకు ఉన్నత పదవులను ఇస్తే వారి బుద్ధి చివరకు ఇలాగే పరిణమిస్తుంది. అందుకే యోగ్యతను అనుసరించి పదవులను అందించాలి. అలాంటి యోగ్యులు తన అనుచరులుగా ఉన్న రాజు ఏ కార్యాన్ని అయినా సాధించగలడు అంటూ వివరించాడు భీష్మ పితామహుడు. విన్నారు కదండి, చిన్న స్టోరీ అయినా చాలా బాగుంది కదండి. ప్రతి ఒక్కరూ వినాల్సినటువంటి ఒక మంచి స్టోరీ అండి ఇది. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో, ఈ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక నా ఛానల్ ప్లేలిస్ట్లో మంచి మంచి స్టోరీస్ ఉన్నాయండి. తప్పకుండా ఆ స్టోరీస్ కూడా వినండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా చూడకపోతే తప్పకుండా అన్ని స్టోరీస్ ఒకసారి వినండి, చాలా బాగుంటాయండి. ఈ స్టోరీ కూడా తప్పకుండా లాస్ట్ వరకు వినండి. థ్యాంక్ యూ.